హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. 'అఖండ 2 తాండవం' దీని గురించి చెప్పాలి. అయితే ఈ కంటెంటు, ఈ వీడియో చూసినోళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. కంటెంట్‌లోకి వచ్చేస్తున్నాను. 'అఖండ 2 తాండవం' ఇది ఈరోజు 6 రోజు. 1 వీక్ అవ్వబోతుంది. రేపటికి రిలీజ్ అయ్యి. అయితే ఈ మూవీ ఏమీ కలెక్షన్‌లు అయితే ఏమీ తగ్గలేదు. ఈ సినిమా ఫ్లాప్ చేయడానికి ఎన్నో నెగెటివ్ ప్రచారాలు, రివ్యూలు, నిజంగా ఎన్నో ట్రోల్స్ చాలా విపరీతంగా జరిగినాయి. ఎంత స్ప్రెడ్ అయినా గానీ ఈ మూవీ కలెక్షన్‌లు అయితే ఏమాత్రం తగ్గలేదు. ఎక్సలెంట్‌గా హోల్డ్ చేస్తుంది ఈ మూవీ. సినిమా అయితే నిజంగా బ్రేక్ ఇన్ కంపల్సరీగా అవుతది. బాలయ్య బాబు 100,00,00,000 షేర్‌లోకి అడుగు పెట్టబోతారు ఈ సినిమాతో. అందులో ఎటువంటి డౌటు లేదు. నేను ఆల్రెడీ కంటెంట్ చేశాను. కంపల్సరీగా ఇది 100,00,00,000 షేర్‌లోకి ఎళ్తుంది లాంగ్ రన్‌లో. ఈ సినిమా జనవరి 5, 6 తారీఖు వరకు కూడా సినిమా థియేటర్‌లో నడుస్తుంది లాంగ్ రన్ను. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇది అందరూ యాంటీ ఫ్యాన్స్, అలాగే యాంటీ అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే విషయానికొస్తే ఈ సినిమా 100,00,00,000 గ్రాసు వెళ్ళిపోయింది. దాటింది. ఇప్పుడు అయితే సోమవారం నాడు దాదాపున 5,00,00,000 పైన షేర్ వచ్చింది. మంగళవారం నాడు 4,00,00,000 దాకా వచ్చింది. ఈరోజు కూడా 3,00,00,000 దాకా పైనే షేరు వస్తుంది. నెక్స్ట్ రేపు ఎల్లుండి పోతే మళ్ళీ వీకెండే వస్తుంది కాబట్టి కలెక్షన్లు బాగానే వస్తాయి. రేపు 'అవతార్' సినిమా రిలీజ్ అయినా కానీ దాని మూవ్‌మెంట్ అయితే ఏమీ లేదు. బుక్ మై షోలో గంటకే 3,000 టికెట్లు కూడా ఏమీ అవ్వట్లేదు. ఇంకా 'అఖండ 2' తాండవానికే గంటకి 3,000, 4,000 టికెట్లు ఓన్లీ బుక్ మై షోలోనే అవుతున్నాయి. ఇంకా డిస్ట్రిక్ట్ వ్యాప్ ఉంటది. ఇంకా పీవీఆర్ ఉంటది. బాలయ్య బాబుకి ఆఫ్లైన్ టికెట్లు ఎక్కువ బాగా తెగుతాయి. కంపల్సరీగా. అటు మాస్ ఏరియాలోను, అటు ఉత్తరాంధ్ర గాని, ఇటు రాయలసీమలో గాని. ఇందులో సినిమా అయితే ఎక్సలెంట్‌గా నడుస్తుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ నిజంగా చాలా గర్వించదగ్గ మూవీ. నిజంగా ఆళ్ళు చాలా ఆనందంగానే ఉన్నారు. నిజంగా ఈ సినిమాని ఎంత ట్రోల్ చేశారు, ఎన్ని నెగెటివ్ ప్రచారాలు చేశారు. దానికి భిన్నంగా నిజంగా సినిమా చూసొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయట నిజంగా సినిమా బావుందని 10 మంది చెప్తున్నారు. అది బాగా స్ప్రెడ్ అయింది. వీళ్ళు నెగెటివ్ చేసి 10 మందికి చెప్తే, సినిమా చూసి బాగుందని చెప్పి 100 మందికి చెప్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది బాలయ్య బాబుకే నిజంగా చెల్లింది. ఆల్రెడీ బాలయ్య బాబు 100,00,00,000 క్లబ్‌లో చేరిపోయింది 'అఖండ 2 తాండవం'. అలాగే సినిమా బ్రేక్ ఈవెన్ కూడా త్వరలోనే అయిపోబోతుంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎవ్వరూ నష్టపోరు. ఆల్రెడీ నైజాము 90% అయిపోతుంది. సీడెడ్ కూడా బానే ఉంది. ప్రతి ఏరియా కూడా బానే ఉంది. ఎవరు డిస్ట్రిబ్యూటర్లు కంగారు పడాల్సిన పని లేదు. లాంగ్ రన్‌లో సినిమా ఎళ్తది. కలెక్షన్‌లు బాగానే వస్తాయి. సినిమాలు కూడా ఏమీ లేవు. అవతార్ మూవ్‌మెంట్ కూడా ఏమీ లేదు. అది జస్ట్ ఓన్లీ సిటీల వరకే, మల్టీప్లెక్స్ థియేటర్ల వరకే. మళ్ళీ మాస్ ఏరియాలో సినిమా నడదు. అవతార్ సినిమా. అలాగే సినిమా అయితే బాగా రన్నింగ్‌లోనే ఉంది. ఇందులో ఏ ఇబ్బంది లేదు. బాలయ్య బాబుకి ఇది మంచి హిట్. సూపర్ హిట్ సినిమాయే. ఇంకా బ్రేక్ ఈవెన్ అయిపోయి అంతా బావుంటే బ్లాక్ బస్టర్ అయిపోతది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే రాసిపెట్టుకోండి. కాకపోతే ఇందులో ఒక మైనస్ ఏంటంటే నిర్మాతలు సహకరించలేదండి. నిజంగా వాళ్ళు సరిగ్గా నిజంగా మొదటి రోజు కలెక్షన్‌లు సరిగ్గా చూపించలేదు. వాళ్ళు మొత్తం మీద ఏమైందో తెలీదు. అసలు ఆ పబ్లిసిటీ పోస్టర్ ఎయట్లేదు. రెండో రోజు ఎంత కలెక్షన్‌లు వచ్చినాయి, మూడో రోజు అసలు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు నిజంగా నిర్మాతలు. వదిలేశారు నిజంగా. కానీ ఎవరు పట్టించుకోకపోయినా ఆడియన్స్ సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబుల్లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ వాళ్ళే సినిమా చూసి చెప్తున్నారు. సినిమా బావుంది చూడండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నిజంగా. అలా ఈ పబ్లిసిటీ బావుంది. బాలయ్య బాబు అభిమానులు కూడా చేస్తున్నారు. వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. కానీ పబ్లిసిటీ జనాలే పబ్లిసిటీ. దీనికి నిజంగా ఈ మూవీకి పబ్లిసిటీ వాళ్ళే. నిర్మాతలు కాదు, హీరో గాదు, డైరెక్టర్లు గాదు, ఎవరు కాదు. జనాలే సినిమా చూసి బావుంది అని పబ్లిసిటీ వాళ్ళే చేసుకొని, వాళ్ళే నడిపించుకుంటున్నారండి నిజంగా. నిజంగా నిజంగా శివయ్య రూపంలో వచ్చిన జనాలనుకోవాలి నిజంగానే. సినిమాని ఒకసారిగా ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి మన సినిమా ఫ్లాప్ చేసాం గదా! ఇంకా బానే వస్తున్నాయి కలెక్షన్‌లు, ఇంకా బానే రన్నింగ్ అవుతుంది అని వాళ్ళు నిజంగా ముక్కు మీద ఏలు పెట్టుకున్నారండి నిజంగా యాంటీ ఫ్యాన్స్. యాంటీ ఫ్యాన్స్ అనే కాదు, దీనికి ఎవరు ట్రోల్ చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా
వాళ్ళందరూ కూడా ముక్కు మీద వెళ్ళి పెట్టుకుంటున్నారు. ఏంటి సినిమా సోమవారం నుంచి సినిమా వీక్ అయిపోవాలి కదా, అయినా సరే 5 కోట్లు 4 కోట్లు షేర్లు వస్తున్నాయి, అబ్బే ఏమీ లేదు అని చెప్పి. కానీ యూఎస్ఏలో కూడా సినిమా బాగా కుమ్ముంది, బాగా నిలదొక్కుందండి. ఇప్పుడు బాగుంది, నెక్స్ట్ వీక్ కూడా అది సినిమా బాగుంటుంది, కలెక్షన్లు కూడా బాగుతాయి. కానీ నార్త్లో సినిమా ఆడకపోవడానికి కారణం ఉందండి. ఏం చేయాలి, December 5న సినిమా రిలీజ్ అయ్యి ఉండుంటే నిజంగా దురంధర్ సినిమా అలాగే అఖండ 2 కూడా 5వ తారీఖున రిలీజ్ అవ్వాలి. కానీ థియేటర్లు ఇద్దరు షేర్ చేసుకుంది, దానిలో మంచి థియేటర్లు. కానీ ఇప్పుడు దురంధర్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవడంతో దీనికి నార్త్లో థియేటర్లు మంచి లేవు, అన్ని చెత్త థియేటర్లు అంట. మొత్తం నార్త్లో ఈ సినిమా థియేటర్ బాగోదు అన్న దాంట్లో అఖండ సినిమా రిలీజ్ చేశారు. ఇంకా అటువంటి నార్త్లో కలెక్షన్లు ఏముంటాయి, ఏముండవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే కలెక్షన్లు అయితే బాగున్నాయి. బెంగళూరు కూడా చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే తమిళనాడు, అక్కడ కూడా కలెక్షన్లు చాలా బాగా వస్తున్నాయి. నిజంగా తమిళనాడు మన సినిమాలు చూడరు, కానీ అఖండ 2 తాండవం బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగున్నాయి. ఇప్పుడు నాతో కూడా నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో బాగుంటుందని అనుకున్నాను. అలాగే అటు యూఎస్ఏ, యూకే, మొత్తం అమెరికా అన్నింటిలో కూడా అక్కడ కూడా సినిమా నెక్స్ట్ వీక్ బాగానే ఉండొచ్చు. అవతార్ సినిమా ఉన్నా ఏ ప్రాబ్లం లేదు. దీనికి అన్ని ప్లస్సే. నెక్స్ట్ శనివారం ఆదివారం వీకెండ్ బాగానే ఉంటుంది. తర్వాత క్రిస్మస్ బాగానే ఉంటుంది. క్రిస్మస్ హాలిడేస్ 3 days 4 days ఉంటుంది, కనెక్షన్లు బాగానే ఉంటాయి. అలాగే January 1st, January 5th 6th వరకు కూడా ఈ సినిమా బాగానే రన్నింగ్లోనే ఉంటుంది. థియేటర్లు కూడా బాగానే ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. సినిమా లాంగ్ రన్లో దీని మొత్తం డిస్ట్రిబ్యూటర్లకి లాభాల్లోకి వెళ్తారు తప్ప నష్టాల్లోకి అయితే వెళ్ళరు, ఇదైతే నా నమ్మకం. అందుచేత ఇది ట్రోల్ చేసే వాళ్ళకి అయితే ఇది ఒక చెప్పుకోవాలంటే బాగా ముక్కు మీద వేలు చూసుకున్నట్టే అయింది. వాళ్ళు ఎంత ప్లాప్ చేద్దామని ప్రయత్నించిన సినిమా ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు హిట్లోకి వచ్చింది సినిమా. రేపు 80 కోట్లు 90 కోట్లు దగ్గరికి వచ్చేటప్పటికి సూపర్ హిట్ అవుతుంది. మొత్తం బ్రేక్ ఈవెన్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది ప్రజెంట్ సినిమా అయితే హిట్ టాక్తో నడుస్తుంది. నెక్స్ట్ వీక్కి సూపర్ హిట్ టాక్ వస్తుంది. ఈ లాంగ్ రన్లో వచ్చి మొత్తం సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేటప్పటికి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఇది మట్టి కంపల్సరీగా ఇది జరిగి తీరుతుంది. ఇది శివయ్య నిజంగా దీవించినట్టే సినిమాని. వీళ్ళు ఎంత ట్రోల్ చేసి ఎంత ప్రయోగాలు చేసినా సినిమాని ఆపలేకపోయారు. థియేటర్లన్నీ కూడా కలకల్లాడుతూ బాగానే నడుస్తున్నాయి. బాలయ్య బాబు బాగానే చేస్తాడు, అంతా బాగానే ఉంది. అలాగే బోయపాటి శ్రీనివాస్ గారు కూడా కొద్దిగా థియేటర్లోకి వెళ్ళి కొద్దిగా పబ్లిసిటీ ఆయన కూడా బాగానే చేస్తున్నారు. మొన్న బ్రహ్మరామకి వెళ్ళారు, ఈరోజు నిన్నో మన ఐమాక్స్ 3Dకి వెళ్ళారు. వాళ్ళు కూడా ఆయన చేసి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. నిజంగా నిర్మాతలే ఈ సినిమాని పట్టించుకోవట్లేదు. మరి నిజంగా జనాల ప్రేక్షకులు చూసి వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారని పట్టించుకోవట్లేదో ఏంటో తెలియదు. కానీ మూవీ అయితే బాగానే నడుస్తుంది. లాంగ్ రన్లో సినిమా బాగానే ఉంటుంది. అంచేత యుద్ధం ముగియలేదు, కొనసాగుతుంది. ఇంకా సినిమా పోరాడుతుంది. అఖండ 2 తాండవం పోరాడుతుంది, యుద్ధం ముగియలేదు. యాంటీ ఫ్యాన్స్ కానీ ట్రోలర్స్ కానీ కామెంట్లు చేసేవాళ్ళు కానీ దీన్ని మీరు అంత తక్కువ అఖండ 2 తాండవం సినిమాని తక్కువ అంచనా వేయకండి. మీరు ఎన్ని చేసినా ఎన్ని ప్లాప్ చేద్దామని చూసినా యుద్ధం ఇంకా ముగియలేదు, కొనసాగుతుంది. ఇది సంక్రాంతి వరకు కూడా కొనసాగుతుంది. ఈ మూవీ అఖండ 2 తాండవం బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.